వీటికి సంబంధించినటువంటి దాంట్లో అంటే ఒక రకంగా ఓవరాల్గా మనం అనాలిసిస్ చూస్తే 21 స్థానాలు 25 పార్లమెంట్లో 21 స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 21-4 అనేటువంటి సంఖ్య విషయంలో ఇది ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా అది కూటమికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఓటు చేయలేనివ్వను అని చెప్పి ఏదైతే కూటమి ఏర్పడిందో, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమి ఓటు చేయకూడదని కూటమిని ఏర్పాటు చేశారో, ఆ ఓటు చేయకూడదు అనేటువంటి ఆ ప్రభావంతో ఇక్కడ కూటమికి చాలా ఎడ్జి వచ్చింది. ప్రజలో ఉన్నటువంటి ఆ వ్యతిరేక ఓటు కూటమికి వెళ్ళిపోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఊహించినటువంటి షాకు, ఊహించినటువంటి దెబ్బ జరగబోతుంది. సరే, ఇందులో చూసినట్లయితే అరకు పార్లమెంటు ఒకటి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, 2 కర్నూలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉంది, తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉంది, రాజంపేట వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఇక కడప కూడా ఇప్పటికిప్పుడు మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కడప పార్లమెంటు 150,000 పైన షర్మిల గనక చీలిస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఓటమి తథ్యం. అది గనక కడప పార్లమెంటు ఇది ఒకటి, నంద్యాల పార్లమెంటు ఒకటి, ఒంగోలు పార్లమెంటు ఒకటి. ఈ 3 పార్లమెంటులు కూడా ఇది ఒంగోలు, నంద్యాల, అనంతపురం, కడప, అనంతపురం పార్లమెంట్లు కొద్దిగా కొంచెం టఫ్ ఫైట్లో ఉంటున్నాయి, చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. నారో ఎడ్జ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో కూడా అవి టీడీపీకి కలిసి వచ్చేటువంటి అంశాలు అవుతాయి. సరే, ఈ అభిప్రాయాలని చాలామంది మనకి ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గతంలో 151 స్థానాలు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, 22 పార్లమెంటు స్థానాలు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ స్వయం కృతాపరాధంతో వారంతట వారుగా ఓడిపోవటానికి సిద్ధమైపోయారు అనేటువంటిది స్పష్టం. ఎందుకనంటే ప్రజలు అధికారాన్ని ఇచ్చినప్పుడు ప్రజల్ని దేవుళ్ళుగా భావించి ప్రజాస్వామ్యాన్ని ఒక బాధ్యతతో నిర్వర్తిస్తే ఖచ్చితంగా ప్రజలు మరొకసారి ఆశీర్వదిస్తారు. అంతేగాని ప్రజలు మేము రాజులం, మేము చక్రవర్తులం, మేము ఎలా చెప్తే ప్రజలు అలా వినాలి అనేటువంటి భావంతో కనుక పనిచేస్తే ఇటువంటి ఫలితాలకే అవకాశం ఉంటుంది అనేటువంటిది మనకి కనపడుతున్నటువంటిది. ప్రజలలో అయితే మాత్రం చాలా వ్యతిరేకత ఉన్నది, చాలా వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ప్రజల పల్స్ పట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది నేను చెప్పే అంశం కాదు, గ్రౌండ్లో ఎవరిని ఎక్కడ అడిగినా కానీ అది స్పష్టంగా కనపడుతూ ఉన్నది. శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు చాలా తీవ్ర డ్యామేజ్ జరగబోతుంది. ఒంగోలులో ఒక పార్టు, నెల్లూరులో కొంచెము, ఇక రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం కొంత ఎడ్జి ఎక్కువగా ఉండబోతుంది. అక్కడే కొన్ని స్థానాలు రాబోతున్నాయి. అది కూడా చాలా టఫ్ సిచ్యువేషన్లో నేరో మార్జిన్లో వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కావున అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ను కూడా రోజుకొకటి, రేపు ఉత్తరాంధ్ర, తర్వాత కోస్టలాంధ్ర, తర్వాత రాయలసీమ, ఇట్లా డే బై డే ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకొని అసెంబ్లీ స్థానాలను కూడా వివరిద్దాం. ఈ అంశానికి సంబంధించి, ఈ రిపోర్టుకు సంబంధించి 1-2 స్థానాలు అటు ఇటు అవ్వచ్చు తప్ప ఇక మిగిలినటువంటి స్థానాలు ఎక్కడా కూడా అక్కడ ఇది కావటానికి, చేంజ్ కావటానికి అవకాశాలు లేవు. ఇంకా ఎలక్షన్కి సంబంధించి 12 రోజుల వ్యవధి ఉన్నది కాబట్టి ఈ 12 రోజుల్లో వచ్చేటువంటి మార్పులను కూడా ఎప్పటికప్పుడు గమనించుకొని ఎప్పటికప్పుడు ఈ రిపోర్ట్స్ను కూడా బేస్ చేసుకొని తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం.
కూటమి బలము, కూటమి ఏర్పడటంతో వారికి విజయము స్పష్టంగా దగ్గరికి వెళ్ళింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ పరిపాలనా విధానంపైన ప్రజలకు ఉన్నటువంటి అసంతృప్తి, ఆ యాంటీ ఇన్కమ్స్ ఓటు కూడా కూటమి వైపు వెళ్ళిపోయింది. వారి ఇద్దరికీ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలవటంతో వారి వైపు విజయం స్పష్టంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది గ్రౌండ్లో. ఇది కావాలి అని అంటే ఈ రిపోర్ట్స్ సంబంధించింది ఇంకొకసారి మనం మరలా కూడా డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి అనిల్ ఉన్నారు సార్. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అనిల్. మొత్తానికి మాకే టైం పట్టింది. ఏంటి అసలు ఓవరాల్గా చూసినప్పుడు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి దీంట్లో అంటే ఏంటి అంటే మీకున్న రిపోర్ట్సు, మీకున్న గ్రౌండ్లో ఉన్నటువంటి అనాలిసిస్ ఏంటి? ప్రజల ఆలోచన తీరు మారింది, పట్టం కట్టడానికి సిద్ధమయ్యారనే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. ఆ పట్టం ఎవరు కట్టబోతున్నారంటే 3 పార్టీల కలయిక 2014 సీన్ 2024లో రిపీట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంసిద్ధమై నిలబడ్డారు అనేది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక ఒక్క ముక్కలో మీరు చెప్పకనే చెప్పేశారు. 151 అసెంబ్లీ సీట్లు, ఆ తర్వాత 22 పార్లమెంటు సీట్లు దక్కించుకున్న 2019లో గద్దెనెక్కినటువంటి వైసీపీ 5 ఏళ్ల కాలంలో ప్రజల విశ్వాసాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా కోల్పోయినట్లు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రాంతం ఏదైనా సరే మార్పు కనిపిస్తూ ఉంది. అది రాయలసీమ, కోస్తా జిల్లాల, లేకపోతే ఉత్తరాంధ్ర అనేది అంటే ఇక్కడ ప్రజలలో అనేక అంశాలు ప్రతికూలతలు, ప్రభుత్వం పట్ల ప్రతికూలతలు కనిపిస్తూ ఉన్నాయి. దీని కారణంగానే ప్రతిపక్షాల కూటమికి మరింత బలం చేకూరుతూ ఉంది. ప్రధానంగా పెరిగిన నిత్యావసర ధరలు, అణిచివేత, అక్రమ కేసులు, వేధింపులు, వీటన్నిటికీ తోడు ఉపాధి లేకపోవడం, వీటితో పాటు ఆదాయ వనరులు పెరగకపోవడం, రాజధాని అంశంలో గందరగోళ పరిస్థితులు, ఇక అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండటం, ఇలా అనేక విషయాలలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతి, కీర్తి తగ్గిపోవటం, వీటన్నిటినీ ఏదైతుందో పరిశీలన చేసిన తర్వాత ఓటర్ల ఆలోచన తీరు మారినట్లు కనిపిస్తూ ఉంది. గతంలో బలమైన శక్తిగా ఎదిగిన వైసీపీ 5 ఏళ్ల కాలంలో కింది స్థాయికి చాలా డౌన్ గ్రాఫ్కి పడిపోయినట్లు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ రోజుకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమిదే విజయం అంటూ అనేక సర్వే సంస్థలు, జాతీయ సంస్థలు చెప్పడం కూడా మనం చూసాం. వారు చెప్పిన అనేక సందర్భాలు కూడా నిజమైన విషయాలు కూడా గతంలో నిర్ధారణకైతే ఇవాళకి ఉన్న పరిస్థితి. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు ఎలా ఉంది అని అంటే, ఇందాక మీరు చెప్పినట్టు 25 పార్లమెంటు సీట్లు కనీసం 20 నుంచి 22 స్థానాలు కూటమి దక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనీసం 3 నుంచి 5 మాత్రమే ఏదైతుందో అధికార వైసీపీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో కూటమిగా జతకట్టి 3 పార్టీల మధ్య ఓటు షేరింగ్ ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. 3 పార్టీల కలయికతో ఏదైతే ఉందో ఓట్ల షేరింగ్ ఖచ్చితంగా బలమైన శక్తిగా వెళ్ళి మేము కూటమి విజయం సాధిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఒక అరకు పార్లమెంట్ విషయంలో కొంత నెగిటివ్ సెన్స్ కనిపిస్తూ ఉంది. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తపల్లి గీత బలమైన అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన నేపథ్యం, ఎస్టీ గిరిజనుల పట్ల తనకున్న అంకిత భావం అనేక కోణాల్లో ఉన్నప్పటికీ ఈ సెగ్మెంట్లో అధికార పార్టీ కొంత బలంగా ఉంది, టీడీపీ కొంత బలహీనపడడం దీనికి ఒక ప్రధాన కారణం. ఇక కోస్తా జిల్లాల మీదుగా మనం ఒకసారి పరిశీలన చేస్తే పూర్తిగా విశాఖపట్నంలో ఉండేటటువంటి పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో అనకాపల్లి, విశాఖ, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, ఈ 4 స్థానాల్లో కూటమిదే ఘన విజయం. అనకాపల్లి పార్లమెంటు, అదేవిధంగా విశాఖ పార్లమెంట్లో చాలా ఘనమైన మెజార్టీ కూటమి నేతలకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా దిగు వచ్చిన తర్వాత కాకినాడ విషయంలో కనుక చూస్తే ఖచ్చితంగా జనసేన అభ్యర్థి ఇక్కడ బలమైన శక్తిగా పనిచేయబోతున్నారు, ఆయన గెలవబోతున్నారనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా రాజమండ్రి సీటు విషయంలో కూడా అదే రకమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఏదైతుందో ఎన్టీఆర్ కుమార్తెగాను, బీజేపీ అధ్యక్షురాలుగాను, కొంత గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నేపథ్యంలోకి వచ్చేలా కొన్ని కారణాల రీత్యా ఆమె పట్ల కూడా ప్రజల్లో సానుకూలత కనిపిస్తూ ఉంది. ఇక ఈమెతో దానితో పాటు మరొక వైపు అమలాపురం విషయంలో కూడా మాజీ స్పీకర్
ఎవరైతే ఉన్నారో జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ ఈసారి లోక్సభలో అడుగు పెట్టడం ఖాయమనే పరిస్థితులు స్థానిక ఓటర్ల నాడిని చూస్తే అర్థమవుతా ఉంది. ఇక్కడ జనసేన యొక్క సహకారం తెలుగుదేశం పార్టీకి చాలా అదనపు బలంగా కోనసీమ ప్రాంతంలో కూడా కనిపిస్తా ఉంది. గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక దీనితో పాటు ఏదైతే ఉందో నరసాపురం, ఏలూరులో కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థికి కొంత మెజార్టీ తగ్గుతుందేమో కానీ గెలుపు మాత్రం ఖాయంగా నరసాపురంలో కనిపిస్తూ ఉంటే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడైనటువంటి పుట్టా మహేష్ ఖచ్చితంగా తొలిసారి ఎన్నికల్లో ఏదైతే ఉందో పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆయన గెలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి కుమారుడు సునీల్ ఉన్నప్పటికీ కూడా పుట్టాదే గెలుపు అనేది స్థానిక ప్రజల నాడి. ఇక కోస్తా జిల్లాలు ఈ విధంగా ఉంటే రాయలసీమలో కూడా టీడీపీ ఈసారి మెరుగైన స్థానాలు దక్కించుకోబోతోంది. నెల్లూరు జిల్లా వైసీపీకి చాలా కంచుకోటగా మనం చూసాం సార్. అక్కడ వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తా ఉంది. ఇక అనంతపురం జిల్లాలో వచ్చే 2 పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా అంటే అనంతపురంలో కొంత ఓటు షేరింగ్ తగ్గినా కూడా గెలుపు మాత్రం 2 అటు హిందూపురం తెలుగుదేశమే, ఇటు అనంతపురం పార్లమెంట్ కూడా తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక చిత్తూరు జిల్లాలో మాత్రం భిన్న వాతావరణం కనిపిస్తూ ఉంది. చిత్తూరు ఎంపీగా తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంటే ఇక్కడ తిరుపతి ఎంపీగా మాత్రం వైసీపీ అభ్యర్థిగా కొంత ఎడ్జి కనిపిస్తూ ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో బలహీనంగా ఉండటం, క్యాస్ట్ ఈక్వేషన్స్ రాజకీయంగా కూడా తెలుగుదేశానికి అక్కడ నష్టం చేసే పరిస్థితులు కనిపిస్తాయి. ఓవరాల్ గా ప్రాంతం ఏదైనా ప్రజల మనోగతం మాత్రం కూటమిదే అంతిమ విజయం, కూటమిని గద్దెనెక్కించాలనే విధంగా తమ యొక్క ఆలోచన కనిపిస్తూ ఉంది. ఈ దిశగానే అటు జాతీయ సర్వేలు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి అంచనాలు, రాజకీయ విశ్లేషకుల మనోగతం, ప్రజల అభిమతం ఇలా అనేక కోణాలను పరిశీలించిన తర్వాత మనకు కూడా అర్థమవుతున్న పరిస్థితి. రైట్ అనిల్.